సో క్షమాపణ. సో ఇందులో ఒక శక్తి ఉంది. క్షమించడంలో నిజమైన విముక్తి ఉంది. సో వి విల్ డెలివర్ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ ప్లాన్స్ అండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా క్షమించలేకపోతున్నామా? అపవాదికి మనం చోటిచ్చినట్టే. క్షమించే వాళ్ళు నిజమైన క్రైస్తవులు. క్షమించే వాళ్ళ దగ్గర చాలా దైవ శక్తి ఉంటుంది, దైవ శక్తితో నిండుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, మనం ఫోటోలో ఇప్పుడు యేసయ్య చూద్దాం. యేసయ్య కనపడుతున్నాడు. ఇప్పుడు మనము ఆయన స్వరూపంలోకి మారాలి, ఆయన రూపంలోకి మారాలి. ఆయనతో సహవాసం చేయాలంటే ఇగో ఈ క్షమించే గుణం ఉన్న వాళ్ళే ఆయనతో సహవాసం చేయగలుగుతారు. ప్రేమించే గుణం ఉన్న వాళ్ళే ఆయనతో సహవాసం చేయగలుగుతారు. సో ఇప్పుడు చూడండి, ఇద్దరు ఒక వ్యక్తిని యేసుప్రభు వారు కౌగిలించుకున్నాడు, హత్తుకున్నాడు ఈ పిక్చర్ లో చూస్తే. సో మనందరం కూడా ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో హత్తుకోవాలి అంటే ఈ క్షమాపణ అనే గుణంలో మనం ఎదగాలి, ఈ ఫలంలో ఎదగాలి. మనకు ఊరికనే కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, సరే లేకపోతే మనం క్షమించలేము. చాలా మందిని వాళ్ళు చేసే అన్యాయం కావచ్చు, అక్రమం కావచ్చు, మోసాన్ని బట్టి కావచ్చు క్షమించలేము. కానీ అది మనసులో మనం పెట్టుకొని వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటే అది మనకే నష్టము. ఎందుకంటే మనము ఇతరులను క్షమించకపోతే మన పరలోక తండ్రి మనల్ని కూడా క్షమించాడు. మనం ఇతరులను క్షమిస్తే అది మనకే లాభము, మనం ఇతరులను క్షమించకపోతే మనకే అది నష్టము. మనల్ని ఎవరైనా ద్వేషంగా చూసుకుంటే, మనల్ని ఎవరైనా శత్రులాగా చూస్తే అది వాళ్లకు నష్టము, కానీ నీకు నష్టము కాదు. అందుకే క్షమించేద్దాం, సమస్త మానవులను క్షమిద్దాం. అక్కను క్షమించేద్దాం, చెల్లెను క్షమించేద్దాం, పిల్లల్ని క్షమించేద్దాం, తల్లిదండ్రుల్ని క్షమించేద్దాం, భార్యను క్షమించేద్దాం, భర్తను క్షమించేద్దాం, సమస్త మానవులను క్షమించేద్దాం. వద్దు, ఇది మనకు నచ్చని ఫలము, ఇది మనము ఉంచుకోవాల్సిన ఫలము కాదు. ఈ క్షమాపణ అనేది మంచి ఫలము. మనము క్షమించే హృదయము దయచేయమని మనం దేవుణ్ణి అడగాలి. కాబట్టి ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపింపకుందుము. 1 యోహాను 1:6 దేవుడు ఏమంటున్నాడు? మనం ఆయనతో సహవాసం, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుడి బిడ్డను అని చెప్పుకోవడం కాదు, ఆయన లాగా మనం నడవాలి, ఆయనను పోలి మనం నడవాలి, ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు మెచ్చినట్టుగా నడవాలి. యేసు ప్రభువు వారు అందరినీ క్షమించేశాడు, మనము కూడా అందరినీ క్షమించేసేయాలి. సో మన మీద విరోధంగా ఎవరన్నా మాటలు మాట్లాడినా క్షమించేయండి. మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా క్షమించేయండి. మేము మీకు నమ్మక ద్రోహం చేసినా క్షమించేయండి. మిమ్మల్ని నెగిటివ్ గా మాట్లాడి, మిమ్మల్ని చండాలంగా మాట్లాడి, మిమ్మల్ని నెగిటివ్ గా చిత్రీకరించిన క్షమించేసేయండి. ఎవరి మీద కూడా ఆ కోపాన్ని పెట్టుకోకండి, ఆ ద్వేషాన్ని పెట్టుకోకండి. ఆ కోపము, ఆ ద్వేషము పెట్టుకుంటే అపవాది నీతో ఆ కాంటాక్ట్ లో ఉంటాడు. అది అపవాది యొక్క ఫలము, అపవాది వాడే టూల్ అది. అందుకే నీకు ఆపోజిట్ లో చాలా మందిని అపవాది ఆపోజిట్ లో లేపుతుంటా అంటాడు, నిన్ను విమర్శించేలాగా, నిన్ను దూషించేలాగా, నీ గురించి నెగిటివ్ గా మాట్లాడేలాగా చేసి నీ లోపల వాళ్ళ మీద ద్వేషము పుట్టేలాగా, వాళ్ళ మీద అసహ్యం పుట్టేలాగా చేస్తుంటా అంటాడు. అప్పుడు మనం ఏమవుతాం? దేవుడితో సహవాసం చేసే వాళ్ళము కాము. కాబట్టి నువ్వు దేవుడితో సహవాసం చేయాలా, ప్రేమ అనే ఫలంలో నువ్వు ఎదగాలి. ఎప్పుడైతే మనం ప్రేమ అనే ఫలంలో, క్షమాపణ అనే ఫలంలో, మంచితనము, మానవత్వము, దయాలత్వం అనే ఫలంలో ఎదుగుతామో అప్పుడే మనం దేవుడితో సహవాసం చేసినట్టు. అందుకే చాలా మంది కూడా నేను దేవుడి బిడ్డను అనుకుంటారు, దేవుడి బిడ్డనని చెప్పి కక్షలు సాధిస్తారు, దేవుడి బిడ్డనని చెప్పి వ్యభిచారం చేస్తారు, దేవుడి బిడ్డనని చెప్పి అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేస్తారు, దేవుడి బిడ్డనని చెప్పి అనేక నానా విధములైన చెడు కార్యాలు చేస్తారు. అప్పుడు మనం దేవుడితో సహవాసం చేసిన వాళ్ళము కాదు. అందుకే అపవాదికి చోటు ఇయ్యకూడని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఎవరి మీదైనా కోపం పెట్టుకున్నా, నువ్వు క్షమించలేని గుణం ఉందా, నువ్వు అపవాదికి చోటు ఇచ్చినట్టే, నువ్వు దేవుడితో సహవాసం చేసినట్టు కాదు. నువ్వు దేవుడితో నిజంగా సహవాసం చేస్తున్నావా? అయితే నీ లోపల క్షమాపణ గుణం ఉంటుంది. మనం నిజంగా దేవుడితో సహవాసం చేస్తున్నామా? అయితే ప్రేమ అనే గుణం ఉంటుంది. ఇప్పుడు మనమే ఉన్నామండి, మనం ఒక 1 వీక్ ఎవరితో తిరిగితే వాళ్ళ గుణాలు వచ్చేస్తాయి. ఒక మూర్ఖుడితో తిరిగామనుకో మనం కూడా మూర్ఖుడుగా మారిపోతాము. ఒక అసూయ పరుడితో తిరిగామనుకో మనం కూడా అసూయ పరుడుగా మారుతాము. ఒక దొంగతో తిరిగాడనుకో మనకు కూడా దొంగ బుద్ధి వస్తుంది. కానీ మన దేవుడితో నువ్వు తిరిగావనుకో, దేవుడితో సావాసం చేసావంటే, దేవుడితో నువ్వు ఎక్కువసేపు గడిపావంటే నీ లోపల నీకు తెలియకుండానే దైవ గుణాలు, దైవ లక్షణాలు, దైవ తత్వాలతో నువ్వు నిండుకుంటావు. అందుకే ఆయనతో సావాసం చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఆయనతో సావాసం చేయాలంటే నీ లోపల కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం పెట్టుకొని, కామము, క్రోధము పెట్టుకొని ఆయనతో సావాసం చేయడము కష్టము.
అలాంటి వాళ్ళను దేవుడు బిడ్డలు అనరు, అపవాది బిడ్డలు అంటారు. దేవుడు బిడ్డ అంటే క్షమించేసే గుణం ఉండాలి, దేవుడి బిడ్డ అంటే ప్రేమించే గుణం ఉండాలి. సో ఒకవేళ నువ్వు సావాసం చేస్తున్నావని చీకటిలో నడిచిన ఎడల, చూసారా అండి, ఇది చీకటి అండి. నువ్వు క్షమించలేకపోతున్నావా, అయితే నువ్వు చీకటిలో నడుస్తున్నట్టే. నువ్వు అందరినీ నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించలేకపోతున్నావా, అయితే నువ్వు చీకటిలో నడుస్తున్నట్టే. కాబట్టి ఈ ఫలాలలో మనం అందరం కూడా అభివృద్ధి చెందాలి. అందుకే మీ మనసులో నుంచి రిలీజ్ చేసేయండి, ప్రేయర్ చేసుకోండి. ఒకవేళ కోపము, ద్వేషము, పగ పోకపోతే, క్షమించలేకపోతే, అది దాని గురించి నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ చేసినా కూడా డెలివరెన్స్ పొందుకోండి, డెలివరెన్స్ పొందుకోండి. వి నీడ్ టు డెలివర్ ఫ్రమ్ దిస్ ఫ్రూట్ అండి. ఇది ఈవిల్ ఫ్రూట్ అండి. క్షమించలేనిది అనేది ఒక చెడ్డ ఫలము లాంటిది, దాని నుంచి మనం డెలివరెన్స్ పొందుకోవాలి. సో అప్పుడు నువ్వు ఒకసారి క్షమించేసావా, నీకు చాలా పవర్ ఉంటుంది నీ లోపల. సో ఏ అపవాది కూడా నిన్ను టచ్ చేయడు, ఏ అపవాది కూడా నీతో కాంటాక్ట్ లో ఉండడు. క్షమించే హృదయం ఉన్న క్రైస్తవుల జోలికి అపవాది వెళ్ళడు. అందుకే ప్రతి ఒక్క దైవజనుడు చూడండి, ఒక 100 మందిని ఆపోజిట్ లో లేపుతుంటా అంటాడు. ఇంకో దైవజనులను కావచ్చు, ఇంకో విశ్వాసులను కావచ్చు, వాళ్ళ ద్వారా నెగిటివ్ గా మాట్లాడేలాగా, వాళ్ళకు కోపం పుట్టేలాగా, వాళ్ళకు శత్రువులు లేపి వీళ్ళు కూడా శత్రువులాగా మారేలాగా, వాళ్ళ మీద ద్వేషాన్ని లేపి వీళ్ళు కూడా ద్వేషించేలాగా చేస్తుంటా అంటాడు. సో అందుకే నీ మనసులో అలజడి ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడారా, అలజడి ఉండకూడదు. చండాలంగా మాట్లాడారా, అలజడి ఉండకూడదు. నిన్ను విమర్శించారా, దూషించారా, నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, నీ మనసులో అలజడి ఉండకూడదు. అంటే నువ్వు వాళ్ళను తిరిగి ద్వేషించకూడదు. ఎందుకంటే అపవాది ఇలా మనకు ఆపోజిట్ డైరెక్షన్ లో నువ్వే తప్పు చేయకున్నా, నే పొరపాటు చేయకున్నా, నిన్ను ద్వేషించే వాళ్ళను లేపి నువ్వు కూడా ద్వేషించేలాగా చేస్తాడు. నీకు క్షమించే గుణము లేకుండా చేస్తాడు. అందుకే ఇది ట్రాప్ అండి, ఇది అపవాది ట్రాప్, గుర్తు పెట్టుకోండి. అందుకే మనకు ఈ లోకంలో 2 చెవులుండి, ఒక చెవి ఉండి లేనట్టుగా, మనకు కళ్ళుండి లేనట్టుగా, మాటలుండి రానట్టుగా, మనం చూస్తూ మనము వెళ్ళుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోవాలి. సో అందుకే సత్యమును జరిపింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడలా, ఇప్పుడు యేసు ప్రభువారు వెలుగులో ఉన్నాడు అంటే ఆయన ప్రేమలో అభివృద్ధి చెందాడు, ఆయన కోపంలో కాకుండా ఆయన దీర్ఘశాంతంలో అభివృద్ధి చెందాడు, అలాగే క్షమాపణలో వెళ్తాడు. ఎవరి లోపల క్షమాపణ గుణం ఉంటుందో వాళ్ళందరూ కూడా వెలుగులో నడుస్తున్నట్టు. ఇట్స్ ఏ డార్క్నెస్. మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క హేట్రెడ్ అనేది ఒక డార్క్నెస్ అమ్మా, ద్వేషం అనేది ఒక డార్క్నెస్ అమ్మా, పగ అనేది డార్క్నెస్ అమ్మా. అందుకే మీ అక్క మీద ఎలాంటి కోపం ఉన్నా, మీ చెల్లి మీద ఎలాంటి కోపం ఉన్నా, మీ అన్నదమ్ముల మీద ఎలాంటి కోపం ఉన్నా, మీ భార్య మీద, మీ పిల్లల మీద, మీ బంధువుల మీద ఎలాంటి కోపం ఉన్నా, నీ కొలీగ్స్ మీద, నీ ఎరుగువాడి మీద, నీ పొరుగువాడి మీద, నీ సమస్త మానవుల మీద ఎలాంటి కోపం ఉన్నా తీసివేయండి. అందుకే ఒక ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు ప్రార్థన చేయగానే, నేను ఇతరుల పట్ల ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసుంటే నన్ను క్షమించు ప్రభువా, నా పట్ల ఇతరులు ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసుంటే వాళ్ళను కూడా క్షమించు ప్రభువా అని అడగండి. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా నిలువబడి నీ శత్రువులు కూడా దీవించండి అని ప్రార్థించమన్నాడు. ఫస్ట్ నువ్వు ప్రేయర్ చేయాల్సిందే నీ శత్రువుల గురించి ప్రార్థించాలి. సో అప్పుడే నీ లోపల ఆ క్షమాపణ గుణం ఉన్నట్టు, అయ్యా నాకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ మీదికి ఎలాంటి పనిష్మెంట్ రావద్దునైనా, ఎలాంటి జడ్జిమెంట్ రావద్దునైనా, వాళ్ళ మీదికి ఎలాంటి నేరము, ఎలాంటి దోషము రాకుండా కాపాడునైనా, వాళ్ళను దీవించు ప్రభువా, తెలుసో తెలియకో మాట్లాడుతున్నారు. సో యూ నీడ్ టు ప్రే లైక్ దట్ అబౌట్ యువర్ ఎనిమీస్. నీ శత్రువుల గురించి నువ్వు ఇలాగా ప్రార్థించాలి. అంతేకాని ఎవరి నాశనం మనం కోరుకోవద్దు, ఎవరిని మనం ద్వేషించద్దు. సో ఇదే క్రీస్తు మనందరికీ నేర్పించిపోయాడు. సో ఒకరి నాశనము, ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువలో ఉన్నాడు, చెప్పాలంటే ఆయన కర్స్ చేయొచ్చు, అయ్యా వీళ్ళందరూ నాశనం అవును గాక, వీళ్ళు నన్ను హింసిస్తున్నారు, నేనే తప్పు చేయకున్నా, ఏ పొరపాటు చేయకున్నా హింసిస్తున్నారని వాళ్ళను కర్స్ చేయొచ్చు. కానీ ఆయన కర్స్ చేయలేదు, బ్లెస్ చేసి వెళ్ళాడు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, క్షమించేయమని ఆశీర్వదించి వెళ్ళాడు. అందుకే మన తుది శ్వాస వరకు కూడా మన మనసులో కూడా ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు. మన తుది శ్వాస వరకు కూడా మనము ఎవరిని కూడా ద్వేషించకుండా చూసుకోవాలి. అందరినీ క్షమించేద్దాం. మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయండి, క్షమించడం ప్రాక్టీస్ చేయండి, క్షమించడం ప్రాక్టీస్ చేయండి. 100 తప్పులు కాదు, యేసు ప్రభు వారు ఏమన్నాడు, 7 తప్పులు కాదు 77 తప్పులు చేసినా కూడా క్షమించేమన్నాడు. ఎందుకంటే నువ్వు క్షమించేసే, మిగిలినంతా దేవుడే చూసుకుంటాడు. నీకు క్షమించడం వల్ల నీకు ఆశీర్వాదం వస్తుంది, క్షమించలేకపోవడం వల్ల నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల, ఆయన క్షమించిన ప్రకారము మనం కూడా క్షమించిన ఎడల, మనము ఆయనతో సహవాసం గలవారమై ఉందము. చూసారా అండి,
ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు దేవుడితో నిజమైన సావాసం. అందుకే ప్రార్థించుకోవాలి, అయ్యా నీ రూపంలోకి నన్ను మార్చుకో ప్రభువా, నీ స్వరూపంలోకి నన్ను మార్చుకో ప్రభువా, నీ జ్ఞానంలోకి, నీ తెలివిలోకి, నీ ఆత్మలోకి, నీ అభిషేకంలోకి, నీ మనస్సులోకి, నీ ఆలోచనలోకి నన్ను మార్చు ప్రభువా. అప్పుడు దేవుడు మనల్ని ఆయనలాగా మారుస్తుంటా అంటాడు. అందుకే వి ఆల్ షుడ్ ఫాలో జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఏ దైవజనుడిని మీరు ఫాలో కావద్దు, ఎవరిని, ఏ మనిషిని మనం ఫాలో కావద్దు, ఓన్లీ జీసస్ క్రైస్ట్ నే మనం ఫాలో కావాలి. నువ్వు దేవుడితో అన్యోన్య సహవాసం చేసావని ఎలా తెలుస్తుంది? నువ్వు అందరినీ క్షమించినప్పుడే నువ్వు దేవుడితో అన్యోన్య సహవాసం చేసిన దానవు అవుతావు. నువ్వు అందరినీ ప్రేమించినప్పుడే దేవుడితో అన్యోన్య సహవాసం చేసినట్టు అవుతావు. నువ్వు మందిరానికి వెళ్తున్నావు, 100 రోజులు 200 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ మనసు నిండా ద్వేషం ఉంది, నీ మనసు నిండా పగ ఉంది, నీ హృదయం స్వస్థత కోరలేదు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఆయనతో అన్యాయ సహవాసం చేయట్లేదు. సో అందుకే నీ నెంబర్ ఆఫ్ డేస్ ఇయర్ బట్టి దేవుడిని నమ్మిన దాన్ని బట్టి కాదు. అందుకే మీరు ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకుంటున్నారన్నది కాదు ముఖ్యము, నువ్వు ఎంతగా ఆత్మ ఫలాలలో ఎదుగుతున్నావని. అందుకే ఫలాలు చాలా ముఖ్యమమ్మ. అందరూ ఫలాలకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఆత్మ ఫలాలకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. అందుకే ఈ కోపాన్ని కిల్ చేయడము చాలా కష్టము, ఈ అసూయను కిల్ చేయడము, క్షమించలేని గుణాన్ని కిల్ చేయడము చాలా కష్టము. సో వీ నీడ్ టు కిల్ అవర్ ఫ్లెష్ అన్నట్టు. ఇవన్నీ శరీర ఫలాలు, వీటన్నిటిని కిల్ చేయాలి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎందుకంటే ఎప్పుడు నువ్వు వెలుగులోకి నడవడం మొదలుపెట్టు, క్షమించడం మొదలుపెట్టు, ప్రేమించడం మొదలుపెట్టు, చారిటీస్ చేయడం మొదలుపెట్టు, కరుణించడం మొదలుపెట్టు. సో ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే ఒకటే అనుకో, అది నేను కాదు, వాళ్ళు నా గురించి మాట్లాడట్లేదు అనుకో. నేను అలాగే అనుకుంటాను. ఎందుకంటే మనుషులు కొన్ని చెక్ లిస్ట్ పెట్టుకుంటారు, వాళ్ళకు నచ్చినట్టుగా మనం బిహేవ్ చేయకపోయినా, వాళ్ళకు నచ్చినట్టుగా మనం మాట్లాడకపోయినా మన గురించి చెడ్డగా మాట్లాడతారు. వాళ్ళకు టాలీ కాకపోతే మన గురించి చెడ్డగా మాట్లాడతారు. సో అది మాట్లాడుతున్నది నీ గురించి కాదు, వాళ్ళు అనుకున్న ఒక మనిషి గురించి అనుకోండి. అందుకే నీ మనసులో దీర్ఘశాంతం పెట్టుకోండి, నీ మనసులో కోపము ద్వేషము పెట్టుకోవద్దు, ప్రేమతో ఉండండి. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు గ్రో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనందరం కూడా యేసు నామంలో ఈ విషయాలలో ఎదగాలి. ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ క్రిస్టియన్ ఇలాంటి వాళ్ళు, ప్రార్థన పరులు, క్షమించే హృదయం వాళ్ళు, ప్రేమించే హృదయం ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మోస్ట్ పవర్ఫుల్ క్రిస్టియన్స్ ఆన్ ద ఎర్త్. మనము పాపం లేని వారని చెప్పుకొనిన ఎడల మనలే మనము మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. నీ లోపల ద్వేషం ఉందా? అయితే నువ్వు పాపం పెట్టుకున్నట్టే. నీ లోపల క్షమించే గుణము లేదా? అయితే నువ్వు పాపంతో నిండుకున్నట్టే. సో మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నట్టే. అందుకే నువ్వు దేవుడితో నిజంగా సావాసం చేయాలనుకుంటున్నావా? యు నీడ్ టు ట్రాన్స్ఫర్ లైక్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు తండ్రి, ఇప్పుడు యేసుప్రభు వారు ఒకటే అనేవాడు, తండ్రి ఎలాగున్నాడో కుమారుడుగా నేను అలాగే ఉన్నాను. తండ్రి నన్ను ఎలాగైతే ప్రేమించాడో నేను మిమ్మల్ని అందరినీ ప్రేమించాను. తండ్రి ఎలాగైతే ప్రవర్తించాడో, తండ్రి ఎలాగైతే మాట్లాడాడో, తండ్రి ఎలాగైతే గుణాన్ని కలిగి ఉన్నాడో నేను కూడా అదే గుణాన్ని కలిగి ఉన్నాను, అదే లక్షణాన్ని కలిగి ఉన్నానని అనేక మార్లు యోహాను సువార్తలో కూడా దేవుడు సాక్ష్యాన్ని ఇచ్చాడు, యేసు ప్రభు వారు సాక్ష్యాన్ని ఇచ్చాడు. అందుకే మనం కూడా ఆయనలాగా మారాలి. చాలా కష్టము, క్షమించడము చాలా కష్టము, ప్రేమించడము చాలా కష్టము, మన్నించడము చాలా కష్టము. సో అయినా కూడా మనం ఫాస్టింగ్ ప్రేయర్ చేసి చేసి మన ఫ్లెష్ లో ఉన్న ఈ నెగిటివ్ అంతా కూడా కిల్ చేయాలి, వీటన్నిటిని తీసివేయాలి. సో నువ్వు ఒక్కసారి క్షమించే హృదయం వచ్చిందా, నీ ఆశీర్వాదాలు వరదలు వచ్చినట్టుగా వస్తాయి. నీకు మనశ్శాంతి ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. నీ లోపల క్షమాగుణం ఉన్నదనుకోండి, నీకు ఇక ఏ అలజడి ఉండదు నీ మనసులో. అందుకే పాపము లేని వారని చెప్పుకొని నేడల చాలా మంది అంటారు. చాలా మంది అంటారు, అయ్యా నేను వ్యభిచారం చేయట్లేదు, నేను నరహత్య చేయట్లేదు, డ్రగ్స్ తీసుకోవట్లేదు, నేను ఆల్కహాల్ తీసుకోవట్లేదు, దశమ భాగాలు ఇస్తున్నాను, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, వారానికి మిడ్ నైట్ ప్రేయర్స్ చేసుకుంటున్నాను అని అంటున్నారు. కానీ కొంతమంది మనసులో ద్వేషాన్ని పెట్టుకొని ఉన్నారు. అయితే నువ్వు పాపం చేస్తున్నట్టే. కొంతమంది మనుషులు ఇంకా క్షమించలేని హృదయంగా ఉంది. అన్ని చేస్తున్నారు, మళ్ళా దశమ భాగం ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, మందిరాలకు వెళ్తున్నారు, మిడ్ నైట్ ప్రేయర్ చేస్తున్నారు, అండ్ అనాయింటింగ్ తీసుకుంటున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, బైబిల్ చదువుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఇంకా కొంతమంది క్షమించలేకపోతున్నారు. సో అప్పుడు నువ్వు పాపం లేని వారని చెప్పుకున్నట్టు కాదు, పాపం చేస్తున్నట్టే. నువ్వు ఇతరులను క్షమించలేకపోతున్నావా? అది కూడా దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. ఇతరులను క్షమించలేకపోతున్నావా? అయితే నువ్వు ఇంకా అపవాదికి చోటు ఇచ్చినట్టే. సో అర్థమవుతుందా అండి? సో అందుకే నువ్వు ఉపవాస ప్రార్థనలు చేయి,
నువ్వు మనసులో ద్వేషాన్ని పెట్టుకో, ఏది పని చేయదు, వర్కౌట్ చేయదు. ఆ మనసులో నుంచి ద్వేషాన్ని తీసేసుకొని నువ్వు ఉపవాస ప్రార్థన చేయి, చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. అందుకే యేసు ప్రభు వారు ఒకటే అన్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు శత్రువులను క్షమించమని అడిగి ప్రార్థించమన్నాడు. నువ్వు శత్రువుల గురించి మొట్టమొదట ప్రార్థించిన తర్వాతనే నీ గురించి ప్రార్థించుకో, అప్పుడే నీకు క్షమాగుణం వస్తుంది. అందుకే నీ కోడల మీద ఎలాంటి కోపం ఉన్నా, మీ అత్తగారి మీద ఎలాంటి కోపం ఉన్నా, మీ బంధువుల మీద, మీ స్నేహితుల మీద ఎలాంటి కోపం ఉన్నా, అది నీకే మేలు కాదు, నీకే చెడు, నువ్వే పాపం చేసిన దానవవుతావు. అందుకే వి నీడ్ టు డెలివర్ ఫ్రమ్ దిస్ ఏరియా. నీలో సత్యం ఉండదు. సో మన పాపంలను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, సో నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చూసారా అండి, ఇది కూడా ఒక దుర్నీతి అండి. క్షమించలేని గుణం ఒక దుర్నీతి. మనల్ని క్షమించాలంటే మనము క్షమించాలి. దేవుడు ఆ కండిషన్ పెట్టాడు, మనం ఒప్పుకోవాలి. అయ్యా నేను క్షమించలేకపోతున్నాను, అయ్యా నేను ఇతరుల పట్ల అయిన తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసిన నన్ను క్షమించు, నా పట్ల ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసిన వాళ్ళను క్షమించు. నా ఊహ తెలిసిన పంచి ఇప్పటి వరకు నేను ఎంతో మందికి విరోధంగా మాట్లాడాను ప్రభువా, క్షమించు ప్రభువా అని అడగండి. నాకు విరోధంగా ఎంతో మంది మాట్లాడారు ప్రభువా, వాళ్ళను కూడా క్షమించు ప్రభువా అని అడగండి. సో అందరము క్షమాపణ పొందుకోవాలి. ఇటు మనము, మన శత్రువులు, మనము, మన మిత్రులు, మనము, సకల మానవ జాతి ఆయన క్షమాపణ పొందుకోవాలి. ఎందుకంటే ఆయన రక్తంతో మన అందరము కడగబడ్డాము. కాబట్టి దేవుడు నమ్మదగివాడు, నిన్ను నీతిమంతుడుగా మారుస్తాడు. నీలో ఈ ఫలము లేదా ప్రేర్ చేసుకోండి. దేవుడు నమ్మదగినవాడు. అయ్యా నాకు క్షమించే ఫలాన్ని దయచే, నేను క్షమించే హృదయాన్ని దయచే ప్రభు అన్నప్పుడు ఆ క్షమించే హృదయం వచ్చిందంటే నువ్వు దుర్నీతి నుంచి పవిత్రాలుగా ఉన్నట్టు. ఇప్పుడు నా మనసు నిండా ద్వేషించే ఫలము ద్వేషంతో ఉన్నదనుకోండి, నేను దేంట్లో ఉన్నట్టు? అపవిత్రతలో ఉన్నట్టు, నేను దుర్నీతిలో ఉన్నట్టు. అందుకే దేవుడు ఒక దైవజనుడిని క్వాలిఫై చేయాలంటే క్షమించే గుణం ఉన్న వాళ్ళను దేవుడు దైవజనుడుగా క్వాలిఫై చేస్తాడు. ప్రేమించే గుణం ఉన్న వాళ్ళను దేవుడు దైవజనుడుగా క్వాలిఫై చేస్తాడు. ఒక విశ్వాసి, నిజమైన విశ్వాసి అని దేవుడు క్వాలిఫై చేయాలంటే, నీకు అప్రూవల్ చేయాలంటే, నీ లోపల క్షమా ప్రేమ గుణము ఉన్నప్పుడు దేవుడు నిన్ను క్వాలిఫై చేస్తాడు. సో అర్థమవుతుందా అండి? వి నీడ్ టు క్వాలిఫై ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ ద పీపుల్. అర్థమవుతుందా? సో చాలా మంది నిన్ను గ్రేట్ అని పొగడొచ్చు, కానీ దేవుడి దృష్టికి మేబీ మనం గ్రేట్ కాకపోవచ్చు. ఎందుకంటే నీ పై రూపాన్ని చూసే వాళ్ళు గ్రేట్ అంటారు, కానీ దేవుడికి తెలుసు నీ లోపల ఎంత పగ ఉందో, ఎంత ద్వేషం ఉందో దేవుడికి తెలుసు. కాబట్టి మనందరము దేవుని మెప్పించేలాగా ఉండాలి. సో అర్థమవుతుంది కదా? సో మనము పాపం చేయలేదని చెప్పుకొని నేడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. నువ్వు నిజంగా వాక్యానుసారంగా బ్రతకాలనుకుంటున్నావా? అయితే అందరినీ క్షమించేసాయి. నువ్వు నిజంగా వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నావా? అయితే అందరినీ ప్రేమించేసాయి. నువ్వు పాపం లేకుండా ఉండాలంటే నువ్వు అందరినీ ఇష్టపడాలి. సో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒంటి నిండా ద్వేషముతో నిండుకున్నారు, పగతో నిండుకుంటారు, ప్రతీకారంతో నిండుకుంటారు, కానీ దేవుడి సేవ కూడా చేస్తారు. సో ఒంటి నిండా అసూయతో నిండుకుంటారు, కానీ వాళ్ళు మందిరాలకు వెళ్తారు, అన్ని చేస్తారు మళ్ళా, కానీ ఒంటి నిండా ద్వేషంతో ఉన్నారు. అయితే వాళ్ళు లోపలంతా పాపము చేస్తున్నట్టే. అందుకే సమస్త మానవుల మీద ఉన్న ద్వేషాన్ని తీసేసుకోండి. కొంతమంది తెలియదు. ఇప్పుడు ఒక పార్టీ రాజకీయ నాయకుడు ఇంకో పార్టీ రాజకీయ నాయకుడిని తిడితే వీడికి కోపం వస్తుంది, వాళ్ళు తిట్టుకుంటే వీళ్ళకెందుకు కోపం వస్తుందో నాకు అర్థం కాదు. మా నాయకుడిని అంటావా, మా పార్టీని అంటావా అని వాళ్ళకు కోపాలు వస్తాయండి. అట్లా నువ్వు అనవసరంగా ఒక రాజకీయ నాయకుడిని నువ్వు కోపం పెట్టుకుంటే నీకే ప్రాబ్లము, ఆ రాజకీయ నాయకుడికి ఏ ప్రాబ్లం రాదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు అనవసరంగా నీ ఇరుగువాడి మీద, నీ పొరుగువాడి మీద, ఆ రాజకీయ నాయకుడి మీద, లేదా యూట్యూబ్ లో ఒక దైవజనుడి గురించి ఒక వీడియో తయారు చేస్తాడు, నెగిటివ్ గా పెడతాడు, అది చూసినప్పుడు నిజంగా నీ లోపల అదే నమ్మకం వచ్చేసి ఆ దైవజనుడి మీద నువ్వు కోపాన్ని పెంచుకుంటావు. ఆ దైవజనుడి మీద కోపాన్ని పెంచుకుంటే దైవజనుడికి ఏం నష్టం కాదు, నీకే నష్టము. అర్థమవుతుందా? ఇవన్నీ క్షమించలేని హృదయాలకు కారణం అవుతుంటా ఉంటాయి. అందుకే యూట్యూబ్ లో మీరు ఏది పడితే అది చూడకండి, చూసినా కూడా నమ్మకండి, నమ్మి వాటిని రిసీవ్ చేసుకోకండి. అది మనకు మేలు జరగదు. ఒక నెగిటివ్ వీడియో చూసామంటే ఆటోమేటిక్ గా మన లోపల నెగిటివ్ స్టార్ట్ అవుతుంటది. సో అందుకే బ్లాక్ యువర్ థాట్స్. నీ థాట్స్ ని నువ్వు బ్లాక్ చేసుకో.
బ్లాక్ చేసుకో. అందుకే ఎవరి మీద ద్వేషం ఉన్నా తీసేసుకోండి. అనవసరంగా ఆ రాజకీయ నాయకుడి మీద ద్వేషపడకండి, ఇతర మతస్థులను ద్వేషించకండి, ఇతర కులాల వాళ్ళను ద్వేషించకండి, నీ బంధువులను, నీ పొరుగు వాళ్ళని ఎవరిని కూడా ద్వేషించకండి. క్షమించేసేయండి అందరినీ కూడా. అప్పుడే నీ లోపల పాపము లేదు. నువ్వు అన్ని చేస్తున్నావు కానీ క్షమించట్లేదా? అయితే నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. మా రుణస్థులమును మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మత్తయి సువార్త 6:12 నువ్వు 99 తప్పులను క్షమించేశావు. ఒక వ్యక్తి ఉన్నాడు, 60 తప్పులను క్షమించేశావు. దేవుడు కూడా నీ 60 తప్పులను క్షమించేస్తాడు. సో నువ్వు 10 మందిని క్షమించేశావు, దేవుడు కూడా నీ 10 తప్పులను క్షమించేస్తాడు. నువ్వు 10 మందిని క్షమించేసి 11వ వ్యక్తిని క్షమించలేకపోతున్నావా? అయితే ఆ 11వ వ్యక్తి నిమిత్తము కూడా నువ్వు దేవుడి దగ్గర నుంచి ఎంతో కొంత క్షమాభిక్షణ పొందుకోవు. మా రుణస్థలమును క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. అంటే నువ్వు ఇతరుల పట్ల తప్పులు, పొరపాట్లు, పాపాలను, దోషాలను నువ్వు క్షమించబడాలంటే ఫస్ట్ నువ్వు క్షమించేసేయాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక కండిషన్ మనకు ఏం పెట్టాడంటే, ఫస్ట్ నువ్వు చేస్తేనే నేను చేస్తా. నువ్వు 10 మందికి సహాయం చేస్తేనే నేను నీకు సహాయం చేస్తా. నువ్వు 10 మందికి బాగుండాలని కోరుకుంటే నీ బాగు నేను కోరుకుంటా. 10 మందిని నువ్వు క్షమించేస్తే నేను నిన్ను క్షమించేస్తా అంటాడు దేవుడు. అంటే ఫస్ట్ కండిషన్ ఆయన ఏం పెట్టాడంటే, నువ్వు చెయ్యి. ఫస్ట్ నీ నుంచి యాక్షన్ చేస్తేనే అవతలలో నుంచి రియాక్షన్ వస్తుంది. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. నువ్వెంతగా ఇతరులను క్షమిస్తే దేవుడు కూడా నీ తప్పులను, నీ పొరపాట్లను అంతగా క్షమిస్తాడు. నీ తప్పులను, నీ పొరపాట్లను నువ్వు క్షమించమని అడిగే ముందు ఫస్ట్ నీ పట్ల ఇంకెవరైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేస్తే వాళ్ళను క్షమించమని అడిగిన తర్వాతనే నన్ను క్షమించు ప్రభు అని అడగాలి. అర్థమవుతుందా? అందుకే నీ నుంచి ఈ యాక్షన్ రాంది, దేవుడి నుంచి ఆ రియాక్షన్ రాదు. నీ నుంచి ఫర్గివ్నెస్ అనే యాక్షన్ రాంది, దేవుడి నుంచి ఫర్గివ్నెస్ అనే రియాక్షన్ అనేది రాదు. నీ నుంచి ఏదైతే వెళ్తుందో దేవుడి నుంచి అదే వస్తుంది. నువ్వు 10 మందిని క్షమించేసాయి, దేవుడు కూడా నీ 10 తప్పులను క్షమించేస్తాడు. నువ్వు 100 మందిని క్షమించేసాయి, దేవుడు కూడా నీ 100 తప్పులను క్షమించేస్తాడు. నువ్వు అందరినీ క్షమించేసాయి, నువ్వు అన్నిటిని క్షమించేసాయి, నువ్వు కూడా అన్ని తప్పుల నుంచి క్షమాపణ పొందుకుంటావు. ఎందుకంటే ఒక్కసారి మనము క్షమాపణ దొరికిందా మనకు ఆశీర్వాదాలు వస్తాయి, స్వస్థతలు వస్తాయి, విడుదల వస్తాయి. ఇప్పుడు యేసుప్రభు వారు చూడండి, అనేక మందిని స్వస్థతపరిచి ఒకటే అనేవాడు, నీ పాపములు క్షమించబడ్డాయి ఈ రోజు, అందుకే నువ్వు స్వస్థత పొందుకున్నావు అనేవాడు. చూసారా అండి? అందుకే మనం కూడా తెలియక ఎంతో మంది పట్ల విరోధంగా మాట్లాడతాం, మనం కూడా తెలియక ఎంతో మంది పట్ల వ్యతిరేకంగా మాట్లాడతాము. మనకు తెలియదు, మన వీపు మనకు కనపడదు, మన యొక్క తప్పులు మనకు కనపడదు, మన యొక్క పొరపాట్లు మనకు కనపడదు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి మమ్మను శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించుము. చూసారా అండి? దుష్టుడు ఏం చేస్తాడు? మనల్ని శోధనలో పడేస్తాడు. సో నీ ముందు నీ యొక్క భర్తను పెడతాడు, నీ భర్తను పెట్టేసి ఆపోజిట్ లో నీకు కోపం వచ్చేలాగా, నీ భర్తను ద్వేషించేలాగా, ఆ శోధనలో పడేలాగా చేస్తాడు. లేకపోతే నీకు ఆఫీస్ కొలీగ్స్, నీ మేనేజర్ నీకు విరోధంగా పెడతాడు, విరోధంగా పెట్టి నిన్ను హరాస్ చేపించేసి నువ్వు నీ మేనేజర్ని, నీ కొలీగ్స్ ని నువ్వు ఏంటిది ద్వేషించేలాగా, క్షమించలేకుండా ఉండేలాగా అలా శోధనలో తీసుకొస్తాడు. లేకపోతే నీ అక్కనో, నీ చెల్లెనో, నీ తల్లినో, నీ తండ్రినో నీకు విరోధంగా పెట్టేసి ఆపోజిట్ డైరెక్షన్ లో నీకు లేపుతుంటా అంటాడు, నీకు శత్రువులను లేపుతుంటా అంటాడు, నీకు విరోధంగా మాట్లాడుతుంటా అంటాడు. అప్పుడు నీకేమవుతుంది? కోపం అనేది పెరుగుతుంది, క్షమించలేని గుణం వచ్చేస్తుంది. దాన్ని బట్టి నువ్వు శోధనలో పడిపోతావు. ఇట్స్ ట్రాప్ అండి, గుర్తు పెట్టుకోండి. ఇవన్నీ ట్రాప్. అందుకే నీ చుట్టూ ఎంత నెగిటివ్ ఉన్నా నువ్వు అలజడి చెందకు. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా నువ్వు మాత్రం రియాక్ట్ కాకు. ఎందుకంటే అపవాది అలా చేస్తుంటా అంటాడు. సో ఇంకొక విధంగా చెప్పాలంటే, దేవుడు కూడా చాలా సార్లు పరీక్షిస్తాడు, నీ ఓపికను పరీక్షిస్తాడు, నీ క్షమించే గుణాన్ని పరీక్షిస్తాడు, నీ శత్రువుని ముందరికి తీసుకొచ్చి నువ్వు క్షమిస్తావా లేవా అని చూస్తాడు. సో అలా కూడా దేవుడు పరీక్షిస్తాడు. సో దేవుడు అలా కూడా నీకు వ్యతిరేకంగా నీ ఇంట్లో కొంతమందిని పెడతాడు, నీ బంధువులలో కొంతమందిని పెడతాడు, నీ యొక్క ఆఫీస్ లో, నీ యొక్క ఉద్యోగంలో, లేకపోతే నీ ఇరుగువాడు, నీ పొరుగువాడు దగ్గర నీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళను పెట్టేసి దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, నీ క్షమించే గుణము పరీక్షిస్తాడు, నీ ప్రేమించే గుణాన్ని కూడా పరీక్షిస్తాడు. సో దీంట్లో మనం అందరినీ క్షమించేసి దేవుడు పెట్టిన పరీక్షలలో మనం గెలవాలి. సో అర్థమవుతుందా అండి? అందుకే మా రుణస్థులను మేము క్షమించిన
ప్రకారము మా రుణములను క్షమించుము. నువ్వెంతగా ఇతరులను క్షమిస్తావో దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఈ శోధనలోకి తేకుండా, ఇదంతా శోధన అండి. సో చాలా మంది ఏమవుతారు, వాళ్ళు మాట్లాడారా వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది, వాళ్ళు ద్వేషించారా ఆ యూట్యూబ్ లో వీడియో చూస్తారు, వాళ్ళ మీద అన్యాయంగా కోపం వచ్చేస్తుంది. ఆ రాజకీయ నాయకుడి మీద, ఆ సినిమా వాళ్ళ మీద, ఆ క్రికెట్ స్టార్ల మీద, లేక దైవజనుల మీద, అందరి మీద కోపం వచ్చేస్తుంటా అంటది ఆ వీడియోస్ విని. సో ఇదంతా కూడా అపవాది ఏం చేస్తాడు, నువ్వు ద్వేషం అనే ఫలంలో ఎదిగేలాగా చేస్తుంటా అంటాడు. అందుకే ద్వేషం అనే ఫలంలో ఎప్పుడు ఎదగకండి. ఆ ద్వేషం అనే ఫలం ఉన్నప్పుడు మన లోపల క్షమాపణ అనే గుణము రాదు. ఇప్పుడు నీకు 100 మంది శత్రువులు ఉన్నారు, 99 మందిని నువ్వు క్షమించేశావు, ఒక్కరిని క్షమించలేకపోతున్నావు. ఆ ఒక్కడి నిమిత్తం కూడా నీ లోపల క్షమించలేని మనస్సు ఉంటది. అందుకే 100 మంది శత్రువులు ఉంటే 100 మందిని క్షమించేసాయి. అప్పుడే నీ మనసులో నుంచి అది డెలివరెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు పవర్ఫుల్ క్రిస్టియన్ లాగా మారుతావు. అప్పుడు నీ దగ్గర నుంచి అపవాది వెళ్ళిపోతాడు. అపవాది నీతో కాంటాక్ట్ లో ఉండడానికి కారణము నువ్వు ఇంకా అందరినీ ద్వేషిస్తున్నావు కాబట్టే అపవాది శోధనలో పడిపోతున్నావు. నువ్వు ఒకసారి క్షమించేసావా, వాడు భయపడిపోతాడు. నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావా, భయపడిపోతాడు. మోస్ట్ పవర్ఫుల్ క్రిస్టియన్ ఆన్ ద ఎర్త్ ఫర్గివ్ పీపుల్ ఓన్లీ. ఎవరికైతే క్షమించే గుణం ఉంటుందో ఈ భూలోకంలో, వాళ్ళకే పవర్ఫుల్ క్రిస్టియన్ గా మారుతారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇట్స్ ఎ ట్రాప్ ఫ్రమ్ ఈవిల్. సో ఎన్వీయింగ్, లస్ట్ అండ్ హేట్రెడ్, unforgiveness, these all are trap from evil. So we should not fall into his trap. అందుకే ప్రే చేసుకోవాలి, ఎలాంటి అపవాది శోధనలో పడకుండా మమ్మల్ని తప్పించు ప్రభువా అని ప్రయత్నించాలి. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు మనుషుల మధ్య ఇప్పుడు ఎవరు చిచ్చు పెడుతున్నారు? ఇప్పుడు అత్త మధ్య, కోడల మధ్య చిచ్చు పెట్టేసి అత్త కోడల్ని ద్వేషించలేగా, కోడలు అత్తని ద్వేషించలేగా, భార్య భర్త మధ్య గొడవలు వచ్చేసి భర్త భార్యను ద్వేషించేలాగా, భార్య భర్తను ద్వేషించేలాగా, తల్లిదండ్రులు పిల్లల మధ్య గొడవలు వచ్చేసి ఇద్దరు ఒకరినొకరు ద్వేషించుకునేలాగా చేస్తుంటా అంటాడు. సో ద్వేషించకండి. ఒకవేళ నీకు ఎవరైనా ఫ్రెండ్ తో నీకు ఇష్యూ ఉందా, దూరం ఉండు, కానీ ద్వేషించకు. సో నీకు వాడు శత్రులాగా నిన్ను అనుకుంటున్నాడా, అయితే నువ్వు అందుకే మనల్ని విమర్శించే వాళ్ళకు దూరంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనల్ని విమర్శించే వాళ్ళను, మనల్ని ద్వేషించే వాళ్ళను, మనల్ని చెడుగా మాట్లాడే వాళ్ళకు దూరంగా ఉంటే మేలు. కానీ ద్వేషించద్దు. దూరంగా ఉండమంటున్నాను కానీ ద్వేషించమని చెప్పట్లేదు. నువ్వు దూరంగా ఉండి వాళ్ళ మనస్సు స్వస్థత పడాలని ప్రార్థించు. ఒకరోజు వాళ్ళ మనస్సు స్వస్థత పడ్డప్పుడు, అప్పుడు కలుసుకున్నప్పుడు అప్పుడు మాట్లాడుకుందాము. ఎందుకంటే మనల్ని విమర్శించే వాళ్ళు, మనల్ని ద్వేషించే వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు మనకు చెడు జరుగుతుంది, వాళ్ళు మనకు చెడు చేస్తారు. ఇప్పుడు హెబెల్ చూసుకుందాము. కయ్యూను హెబెల్ని చంపివేసేశాడు. సో చెడు ఉంది ఆయన మీద, హెబెల్ మీద కోపం ఉంది, ఆ కోపాన్ని బట్టి చంపేశాడు. నాశనం చేస్తారండి. అందుకే నిన్ను విమర్శించే వాళ్ళు, నిన్ను దూషించే వాళ్ళు, నిన్ను నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకు దూరంగా ఉండండి. అది మనకు మేలు కాదు. మన పక్కన ఎప్పుడు కూడా ఒక వెల్ విషర్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అప్పుడే మనకు మంచి జరుగుతుంది. వెల్ విషర్ నీ పక్కన ఉన్నప్పుడే మంచి జరుగుతుంది. ఎవరైనా పర్లేదు, నీ ఇంటి పని మనిషి అయినా కూడా నీ బాగు గురించి కోరుకుంటుందా, అయితే నువ్వు పక్కన పెట్టుకో, నీ దగ్గరనే ఉంచుకో. సో అర్థమవుతుందా? సో ఇలా ఉంటుందమ్మా. ఇవంతా కూడా ఈవిల్ ట్రాప్స్. ఇప్పుడు ఈ రోజు నుంచి మీకు ఒక శోధన వచ్చింది అనుకోండి, మీ గురించి 10 మంది నెగిటివ్ గా మాట్లాడాలని తెలిసింది అనుకోండి, మీరేం చేస్తారు? వాళ్ళను క్షమించడం అలవాటు చేసుకోండి. మీ ప్రార్థనలో ఫస్ట్ వాళ్ళు మన్నించమని ప్రార్థించడం మొదలు పెట్టండి. ఇది ఇట్లా ప్రాక్టికల్ గా కూడా మీరు చేయండి. అందుకే చెక్ లిస్ట్ పెట్టుకోండి. మీ శత్రువుల పేర్లు ఏమైనా ఉంటే రాసుకొని, వీళ్ళు క్షమించబడాలి, వీళ్ళు ఆశీర్వదించబడాలని చెక్ లిస్ట్ పెట్టి మరి నువ్వు వాళ్ళను క్షమించేసాయి. నీ హృదయం ద్వారా, నీ మనస్ఫూర్తిగా వాళ్ళను క్షమించేసాయి. ఎందుకంటే నువ్వు అలా క్షమించేస్తే నీకే మేలు, నీకే మంచి జరుగుతుంది. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. చూసారా అండి, ఇది మనకే బెనిఫిట్. 100/100% మనకే బెనిఫిట్. నువ్వు క్షమిస్తేనే దేవుడు నిన్ను క్షమిస్తాను అంటున్నాడు. ఒకవేళ నువ్వు క్షమించకపోతే దేవుడు క్షమించడు. నువ్వు దూరం ఉన్నా మంచిదే, కానీ ద్వేషించకు. ఒకవేళ నీకు శత్రువులు ఉన్నారా, ఇప్పుడే నువ్వు నిలబడి ప్రార్థన చేయి. ఇప్పుడే ఈ గడియలోనే ప్రార్థన చేయి. అయ్యా, నా శత్రువులందరినీ క్షమించేస్తున్నానయ్యా, నా శత్రువులందరూ బాగుండాలి నాయన, నా శత్రువులందరినీ కూడా క్షమించేస్తున్నానయ్యా. అయ్యా, అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. నన్ను ఎవరైనా శత్రువు అనుకున్నా వాళ్ళను కూడా క్షమించు ప్రభువా. నేను ఎవరి పట్ల
పాపం చేసినా, నా పట్ల ఎవరైనా పాపం చేసినా మా అందరినీ కూడా క్షమించు ప్రభువా అని ప్రార్థించండి. చాలు, నీకు ఆ డెలివరెన్స్ వచ్చేస్తుంది. మీ లోపల ఆ క్షమాగుణం వచ్చేసింది అనుకోండి, మీకు దీర్ఘశాంతం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, స్వస్థత వస్తుంది, విడుదల వస్తుంది, ఆయువు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తుంది, బలం వస్తుంది. ఇప్పుడు చాలా మంది దైవజనులు దయ్యాలను వెళ్ళగొడతారు. సో ఒకవేళ నువ్వు దయ్యాలను వెళ్ళగొట్టాలంటే, ఆ వరం ఉండాలంటే, నువ్వు క్షమించే గుణం ఉన్న వాళ్ళే ఈ అపవాదిలను వెళ్ళగొడతారు. ఎందుకంటే నువ్వు క్షమించలేకపోతున్నావా, నీ లోపల అపవాది గుణం ఉంది. ఒక అపవాది గుణం ఉన్నప్పుడు ఇంకో అపవాదిని వెళ్ళగొట్టలేడు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ఇప్పుడు హీలింగ్ గిఫ్ట్ రావాలన్నా, డెలివరెన్స్ గిఫ్ట్ పని చేయాలన్నా, ఈ గిఫ్ట్లు పని చేయాలన్నా కూడా ఫలాలు అనేది ఉండాలి. ఫలాలు ఉన్నప్పుడే వరాలు కూడా పనిచేస్తాయి. ఇప్పుడు ద్వేషం అనేది అపవాది ఫలము. ఇప్పుడు నేను నా మనసు నిండా ద్వేషాన్ని పెట్టుకొని దయ్యాలను వెళ్ళగొట్టాను అనుకోండి, పోవు అవి 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 పోవు. ఎందుకంటే నా లోపల ఆ వాడి యొక్క ఫలం ఉన్నది. సో వాడి ఫలము తోటి నేను ఆపరేట్ చేసినప్పుడు రాదు అది. ఒకవేళ నేను క్షమించే గుణం ఉంది అంటే, ఇది ఎవరి ఫలము? యేసయ్య ఫలము. ఈ ఫలంతో నేను ప్రేయర్ చేసినప్పుడు వాడి లోపల ఉన్న అపవిత్ర శోధనలు, వేదనలు, రోదనలు కూడా అన్ని కూడా వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా అండి? సో దిస్ ఈస్ అ సీక్రెస్ట్ మిస్టరీ. అందుకే అందుకే ఇప్పుడు సమస్త మానవులు ఇప్పుడు ఏ కోణంలో ఉన్నారని అందరూ ద్వేషించుకుంటున్నారు. ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళని ద్వేషించుకుంటున్నారు. ఈవెన్ భార్యలైతే ఈ రోజులో ట్రెండ్ అయిపోయిందండి. ఒకప్పుడు భర్త చనిపోతే సర్వము కోల్పోయినట్టుండే, కానీ ఇప్పుడు భార్యలే భర్తలను చంపేస్తున్నారు. అంతగా ద్వేషం పెరిగిపోయింది. అంటే ఒక లేడీ క్రిమినల్ మైండ్ లాగా మారిపోతున్నారు, ఒక జెండ్ క్రిమినల్ మైండ్ లాగా మారిపోతున్నారు. ఇప్పుడు భర్తను చంపేంత స్థాయికి వాళ్ళు ఎదుగుతున్నారంటే వాళ్ళ లోపల ఎంత ద్వేషం ఉండాలి, వాళ్ళ లోపల ఎంత పగ ఉండాలి, వాళ్ళ లోపల ఎంత ప్రతీకారం ఉంటే చంపే స్థాయికి వెళ్తారండి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు భార్యలను భర్తలు చంపుతున్నారు, భర్తలను భార్యలను చంపుతున్నారు. సొంత కుటుంబం వాళ్ళని నమ్మేటట్టు లేదు. అంటే అపవాది ఏ లెవెల్లో పనిచేస్తున్నాడో అర్థమవుతుందా? ఏ లెవెల్లో ఆపరేట్ అవుతున్నాడో అర్థమవుతుందా? సో ఒకప్పుడు భార్య భర్తలు అంటే అన్యోన్యం ఉండేది. సో భర్తను ఎలా పూజించే వాళ్ళు, సర్వస్వం అనుకునే వాళ్ళు. అలాంటి భర్తనే చంపే స్థాయికి ఎదుగుతున్నారు అంటే వాళ్ళ లోపల ఏ లెవెల్ ఆఫ్ పగ ఉండాలి, ఏ లెవెల్ ఆఫ్ ద్వేషం ఉండాలి. ఒక మనిషిని చంపడానికి వెళ్తున్నాడంటే అది హై ఎండ్ ద్వేషం అండి, హై ఎండ్ పగ అండి, హై ఎండ్ ప్రతీకారము. సో సో అంతే కదండి. ఏమన్నా ద్వేషం అంటే ఒక మాట అంటాము, లేదా వాడి గురించి చెడుగా ఒక మాట చెప్తాము, 10 మందికి నెగిటివ్ గా చెప్తాము. అలాంటిది చంపేదాకా వెళ్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది, భర్తలు భార్యల చేతిలో చనిపోవడం ట్రెండ్ అయిపోయింది. సో అర్థమవుతుందా అండి? సో ఎందుకు క్షమించే గుణము లేదు, మన్నించే గుణం, ప్రేమ అనే ఫలము లేదు, క్షమించే అనే ఫలం లేదు. ఇప్పుడు అర్థమవుతుందా? ఈవిల్ ఎంతగా అందరినీ కూడా ఏంటిది డామినేట్ చేస్తున్నాడో, వాడి పవర్ ని ఎంతగా హెచ్చిస్తున్నాడో. సో అందుకే మన విషయంలో ఆ పవర్ హెచ్చించకుండా దేవ పవర్ హెచ్చించబడాలి. అందుకే భూలోకం అంతా దేవుడి యొక్క చిత్తం ఉండాలని కోరుకోవాలి. అర్థమవుతుంది కదా అండి? సో ఈ ఫలాలు మనము అభివృద్ధి చెందాలి. సో మనం కరెక్టే ఉన్నాం. సరే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు, మనం కరెక్ట్ గా ఉన్నాం, అందరికి క్షమిస్తున్నాము. కానీ అవతల వాడు అలా ఉండట్లేదే, అవతల వాడు మనల్ని అలా ఉండనివ్వట్లేదే. అందుకే నువ్వు ప్రార్థన చేసుకో. ఎవరి నుంచి నాకు ఎలాంటి ముప్పు రావద్దు ప్రభువా, ఎలాంటి అపాయం రావద్దు ప్రభువా అని ప్రార్థన చేసుకో. చెడు చేసేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు, దేవుడు ఒక వాక్యం చెప్పాడు, నీకు భీతి చేసేవాళ్ళు, నీ భయము నీకు చెడు చేసే వాళ్ళను దూరం ఉంచుతా అన్నాడు. అందుకే నీకు హాని చేసే వాళ్ళను దూరంగా పెట్టమని అడగండి. ఎందుకంటే నువ్వు హాని చేసే వాళ్ళకు ఎంత దూరంగా ఉంటే నీకే అంత మేలు. కానీ నువ్వు ద్వేషించమాక వాళ్ళకు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వెంత మందిని క్షమిస్తావో దేవుడు నిన్ను అంతగా క్షమిస్తాడు. నువ్వెంతగా అందరినీ ఫర్గివ్ చేస్తావో దేవుడు నిన్ను అంతగా ఫర్గివ్ చేస్తాడు. నువ్వెంత మందిని ద్వేషిస్తావో దేవుడు కూడా నిన్ను అంతగా ద్వేషిస్తాడు. నీ లోపల అందరి మీద ద్వేషాన్ని పెట్టుకొని దేవుడా నన్ను క్షమించు, దేవుడా నన్ను క్షమించు, దేవుడా నన్ను క్షమించు అంటే క్షమించడు. నువ్వు ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా నీ అత్తగారిని, నీ కోడల్ని, నీ ఆడబిడ్డలను, నీ ఆడపడుచులను, నీ అన్నను, నీ అక్కను, నీ చెల్లెను, మీ తమ్ముడిని, మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రులను, మీ యొక్క అక్కను, మీ యొక్క బంధువులను, పొరుగువాన్ని, ఇతర మతస్థులను, ఇతర కులాల వాళ్ళను అందరినీ నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో అప్పుడే నీ తండ్రి నిన్ను క్షమిస్తాడు. అంటే ఇక్కడ ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ రిలీజియన్, ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్
రిలేషన్షిప్. అంటే ఒక రిలీజన్ గురించి, ఒక రిలేషన్షిప్ కాదు, మానవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? క్రైస్తవులను క్షమించమని చెప్పాడా? అత్తను క్షమించమని చెప్పాడా? కోడల్ని క్షమించమని చెప్పాడా? ఏమని చెప్పాడు? మనుష్యుల అపరాధములను, ఏ మనిషి అయినా పర్లేదు, వాళ్ళు ఏ కులం వారైనా క్షమించేసేయండి, ఏ మతం వారైనా క్షమించేసేయండి, ఏ భాష వారైనా క్షమించేసేయండి, ఏ దేశం వారైనా క్షమించేసేయండి. సమస్త మానవులను మనం క్షమించేసేయాలి. సమస్త మానవులను. ఒకవేళ ఈ ఫలం లేకపోతున్నావా, ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ఈ ఫలం లేదు. ది మోస్ట్ పవర్ఫుల్ క్రిస్టియన్, మళ్ళీ చెప్తున్నా, క్షమించే గుణం ఉన్నవాళ్ళు. దట్స్ ఇట్. నేను ఒకప్పుడు యేసయ్యను బైబిల్లో చదివిన తర్వాత ఎందుకు ఈయన క్షమించడం అంత అవసరమా, వాళ్ళను ఏదో ఒకటి చేస్తే అయిపోయేది అనుకున్నాను. దావీదు సౌలు చంపడానికి వచ్చాడు. ఎందుకు చంపేస్తే దావీదుకి ఆ తిరగడం తప్పుతుంది కదా, ఆ శత్రు బాధ తప్పిపోతుంది కదా, చంపేస్తే అయిపోదు కదా అనుకున్నాను. యోసేపుని అన్నదమ్ములే కొట్టి వేరే దేశానికి అమ్మేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి సాగిల పడితే వీళ్ళు మంచి పని అయింది, వాళ్ళకు ధాన్యం ఇవ్వకుండా ఉండాల్సిందే, నువ్వు ఆ రోజు ఆ పని చేసావు కదా, మీకు ఈ శిక్ష తగ్గది అని అనాల్సి ఉండే అని అనుకున్నాను. తర్వాత అర్థమైంది, డీపర్ లోపలికి వెళ్తే, ఆత్మ లోపలికి వెళ్తే ఇలా క్షమించే గుణం ఉన్న వాళ్ళ దగ్గర చాలా ఆశీర్వాదం ఉంటుందని అర్థమైంది. అందుకే వాళ్ళు ఇప్పుడు దావీదు సౌలుని క్షమించేసి రాజు అయిపోయాడు. ఆ యోసేపు ఆ పరాయి స్త్రీని వేసిన నిందను క్షమించేశాడు, పరాయి స్త్రీని క్షమించేశాడు, అన్నదమ్ములను క్షమించేసి ఆ రాజ్యానికి ప్రధానమంత్రి అయిపోయాడు. యేసుప్రభు వారు అందరినీ క్షమించేసి ఇప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వం మీద సర్వలోకాలను, సర్వరాజ్యాలను కలకాలము ఏలుతున్నాడు, రాజై ఏలుతున్నాడు. చూసారా అండి? ఆ క్షమాపణలో అంత పెద్ద పవర్ ఉంది, అంత పెద్ద అనాయింటింగ్ ఉంది, క్షమాపణలో అంత పెద్ద గ్రేస్ ఉంది, అంత పెద్ద ఫేవర్ ఉంది, అంత పెద్ద ఆశీర్వాదం ఉంది. నేను అనుకున్నాను, చంపేస్తే దావీదు అలా ఊరూరు తిరగాల్సిన అవసరం లేదు, అడవులలో తిరగాల్సిన అవసరం లేదు కదా అనుకున్నాను. ఒకవేళ చంపి ఉంటే ఆయన ఏమయ్యేవాడు? శత్రువుని చంపి నేరస్తుడైపోయేవాడు. సో కాబట్టి we need to grow in this fruit. So we'll continue tomorrow. థ్యాంక్ యూ జీసస్. నాజరుడైన యేసయ్య, అయ్యా ప్రభువా, చాలా మంచి ఆత్మీయ విలువలున్న పాఠాన్ని అందరికీ దయచేసినందుకు వందనాలు అయ్యా. సమస్త మానవులను కూడా మేమందరము కూడా క్షమించే హృదయాన్ని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.